చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మా ఛానల్‌కైతే 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళందరికీ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌తో లెహంగా బ్లౌజ్ కుట్టడం చూపిస్తానని చెప్పాను కదా! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరా ఫ్యాషన్ స్పాట్. ఈ వీడియోలో అయితే నేను కటింగ్ ఏం చెప్తలేనండి. ఎందుకంటే ఇంతకుముందు వేసిన ఫ్రాక్‌కి సేమ్ మెజర్‌మెంట్స్, అవే మెజర్‌మెంట్స్‌తో లెహంగా బ్లౌజ్ కుడుతున్నా. ప్లస్ అదే పాపకు కాబట్టి ఇందులో కటింగ్ చూపిస్తలేదు. ఇది కూడా బ్లౌజ్ పీసేనండి. సేమ్ బ్లౌజ్ పీసే ఇచ్చారు. నేను అందులో హాఫ్‌కి సెంటరింగ్ కట్ చేసుకుంటే మనకి గేరా వచ్చేస్తుంది. సో పట్టు బ్లౌజ్ కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి నేను సెంటర్ జాయింట్ వేసేసి గేరా కింద పెట్టేశాను. లైనింగ్ కూడా అంతేనండి. బ్లౌజ్ పీస్ ఇచ్చారు, అది కూడా సేమ్ లెంత్. ఇప్పుడు మీకు ఓన్లీ మనము కరప్షన్ మెజర్మెంట్ చెప్పలేదు కదా, సో అది ఫస్ట్ వీడియో అయితే ఫ్రాకు, ఇది లెహంగా బ్లౌజ్ కదా. దీనికి ఫుల్ లెంత్ అయితే అండి 17. నేను స్టార్టింగ్లో మీకు వేసాను. ఫుల్ లెంత్ అయితే లెహంగాది 17, ఓన్లీ బ్లౌజ్ లెంత్ అయితే 10. మిగతా మెజర్మెంట్స్ మొత్తం ఫ్రాక్వేనండి. ఒక్కసారి చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ఫ్రాక్ వీడియో కూడా చూడండి, మెజర్మెంట్స్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో కూడా సేమ్ మెజర్మెంట్స్ చెప్తూ ఉంటే వీడియో చాలా లెంతీ అయిపోతుందండి. అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్ట్ పెడుతున్నాను. ఫిల్ట్ అంటే నేను 4 ఇంచెస్ ఫిల్ట్ పెట్టానండి. 2 ఇంచెస్కి వేసేసాను. లెహంగాకైతే కొంచెం గ్యాప్ ఉంచుకోవాలండి. ఇదైతే బాడీ కదా, బాడీ అయితే 7 ఇంచెస్ లెంత్ తీసుకున్నా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. టోటల్ 9 ఇంచెస్ కట్ చేశానండి బాడీ నేను. 2 ఇంచెస్ ఏమో ఫిల్ట్కి, ఇంకొక 2 ఇంచెస్ ఏమో 3 ఇంచెస్ ఏమో నెక్ డీపు. టోటల్గా 5 ఇంచెస్ నెక్ కట్ చేశాను నేను డీపు. 2 ఇంచెస్ నెక్ దగ్గర ఫిల్టర్లా రెడీ చేసామనుకోండి, మనకు నెక్ డీప్ 3 ఇంచెస్ వస్తుంది. ఈ లైనింగ్ కూడానండి నేను స్కిప్ చేశాను ఇది కుట్టడం కూడా. ఎందుకంటే డబుల్ లైనింగ్ 2 పీసెస్లా తీసుకోవాలి. అంటే 2 ఫ్రాక్స్ బాడీలా కట్ చేసుకొని ఇట్లా నెక్ దగ్గర, చంకల దగ్గర మనము లోడింగ్లా చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి మళ్ళీ ముక్కలు తీసుకొని క్రాస్ పట్టీలు రౌండ్గా కుట్టడం, చిన్న పాప కదా, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, మనకు కుట్టడానికి కూడా ఈజీగా అయిపోతుంది. సో లైనింగ్లా కలిపేసేసి నేను లోడింగ్ చేసి పైన మళ్ళీ రీస్టిచ్చింగ్ వేసేస్తున్నా. నెక్ మీద మళ్ళీ చప్టా కుట్టులాగా వేసేస్తున్నా. ఓకేనా. ఇప్పుడైతే ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఒక్కసారి చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇట్లా నేను లైనింగ్ చూపించాను, ఇట్లా ఓపెన్ చేసేసి తిప్పేస్తే అయిపోతుంది అన్నమాట, మీకు లోడింగ్ రెడీ అయిపోతుంది. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. మనము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అదేమో ఉక్స్ వేయడానికి జస్ట్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను షోల్డర్ జాయింట్ చేస్తున్నా. షోల్డర్ జాయింట్స్ అయితే చిన్నగా నార్మల్గా మనం చేసేటట్టు 1/2 ఇంచ్లో చేసేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర ఇంకొక కుట్టేసాను చూడండి, అది మనం ఫిల్ట్ కోసం. అంటే లంగాకి ఎలా ఫిల్ట్ వేస్తామో అట్లా నేను బాడీకి కూడా ఫిల్ట్ వేస్తానండి. నాకు స్టార్టింగ్ నుంచి అలవాటు. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం నెక్క దగ్గర కుట్టిప్పేసుకుంటే సరిపోతుంది. సో మనం కుట్టేసిన తర్వాత ఆ ఫిల్ట్ మాత్రం బ్యాక్ సైడ్కి తిప్పి మళ్ళీ కుట్టి పెట్టేసుకోండి. అలాగే ఉక్స్ పట్టీల దగ్గర ఒకదాని మీద ఒకటి ఉక్స్ పట్టి ఎక్కించేసి అక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. తర్వాత అయితే లెహంగాకి ఫిల్స్ పెడుతున్నానండి. నేనైతే మొత్తం నడుము రౌండింగ్ మొత్తం 20 పెట్టాను. 20 కంటే 4 పార్ట్స్ కింద మనం కచ్చకాలు పెట్టుకొని ఈచ్ వన్ పార్ట్ దగ్గర 5 ఇంచెస్ వచ్చేటట్టు కుచ్చులు పెట్టుకోండి. కుచ్చులు పెట్టుకున్న తర్వాత నీట్గా ఆ కుచ్చులు కూడా నీట్గా పెట్టుకోండి. ఒక 2 పెద్దవి 2 చిన్నవి పెడితే చూడడానికి మంచిగా అనిపించదు. ఓకే, ఆ వీడియో మీకు నచ్చిందా అండి? నేను చెప్పే విధానం మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. అక్క మీరు బాగా చెప్తున్నారు, లేకపోతే మాకు అర్థం కావట్లేదు అని కామెంట్స్ చేయండి అబ్బా ప్లీజ్. కామెంట్స్ వస్తే దానికి రిప్లై ఇవ్వాలని చాలా ఆశగా ఉంది నాకు. లెహంగా ఫ్రిల్స్ అయితే రెడీ చేసేసానండి. టోటల్గా అయితే మనకి ఇక్కడ 10 ఇంచెస్ వచ్చేసింది. 10 ఇంచెస్ రెడీ రావాలి. కొంచెం ఖర్చులకి వదులుకొని, అంటే స్టార్టింగ్లో కొంచెం ప్లెయిన్ వదిలేసేయండి. అది మనం కుట్లు కలుపుకునేటప్పుడు ప్లెయిన్ ఉండాలి, అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది. ఈ కుచ్చులు పెట్టిన తర్వాత సెంటరింగ్ నుంచి చిన్న కచ్చగా పెట్టుకొని నేను మెజర్మెంట్ చేస్తున్నాను చూసారా, బాడీకి సరిపోయిందా లేదా ఒక ఫ్రిల్ ఇప్పుకోవాల్సి వస్తుందా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. నీట్గా ఇట్లా ఫ్రిల్ పెట్టుకొని కుట్టేసేసుకోండి. తర్వాత తిప్పేసి ఇంకొక పైన కుట్టు కూడా స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇది ఇంకొక 2 సెకండ్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఒక్కసారి ఇట్లా ఇక్కడ ప్లెయిన్ వచ్చేటట్టు చూసుకోండి. ఇంకొక విషయం అండి, ఈ వీడియో నేను అప్లోడ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకైతే 50 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సైడ్ అయితే కలిపేసుకున్నాం కదండి. సైడ్ కలుపుకున్న తర్వాత లెహంగాకి ఒక 5 ఇంచెస్లో వదిలేయండి, ప్లెయిన్ వదిలేసేసి సపరేట్ కలపండి లైనింగ్.
మొత్తం లైనింగ్ కలిపిన తర్వాత తీసేసి మళ్ళీ లెహంగాకి సపరేట్ చేసి అక్కడ చిన్న కచ్చకా ఇచ్చాను చూసారా, కట్ చేశాను. కట్ చేసి ఇంకా డబుల్ స్టిచ్ చేసుకోండి. తర్వాత దాని మీద కుట్టు పడకుండా ఓన్లీ లైనింగ్ మీద పడేటట్టు బయట నుంచి ఇంకొక కుట్టు వేసుకోండి. సో మనం సైడ్ కలిపేసాం, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను లోపల ఇంకొకటి క్లాత్ చూపిస్తున్నాను చూసారా, అది ఫిల్ట్ అండి. మనం స్టార్టింగ్లో ఫిల్ట్ వేసుకున్నాం కదా, అది మొత్తం కలిపి కుట్టేసామనుకోండి, పాపకి వాళ్ళు ఇప్పుకునేటప్పుడు హైట్ కావాలి అని ఇప్పుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మనం స్టార్టింగ్లో ఒక 2 to 3 ఇంచెస్ వదిలేయండి. వదిలేసేసి ఫిల్ట్ వేసుకొని మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ సపరేట్గా వేసేసుకోండి ఫిల్ట్. ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ అండి, లెంత్ అయితే 10 ఇంచెస్ తీసుకున్నా, లూజింగ్ అయితే 5 ఇంచెస్, నడుము దగ్గర కూడా 5.5 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ గ్యాప్ అయితే 2 ఇంచెస్, నెక్ డీప్ 2.5, చంక డౌన్ 3 ఇంచెస్. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ చెప్పేస్తే దాన్ని బట్టి మీరు మార్క్ వేసుకుంటారు కదా. బిగినర్స్ అయితే ఒకసారి ఫ్రాక్ వీడియో చూడండి, స్టార్టింగ్లో ఒక 2-3 మినిట్సే ఉంటుంది మెజర్మెంట్స్. ఈజీ వేలో కట్ చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది. ఇదైతే నేను లైనింగ్ అతికేస్తున్నా అండి. బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి నేను సపరేట్గా యాడ్ చేయకుండా 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటా. ఆ 1 ఇంచీనే మనం ఫోల్డ్ చేసేస్తే ఉక్సులు పట్టి కాజా పట్టి రెడీ అయిపోతుంది. చిన్న పాపే కదా, మళ్ళీ సపరేట్గా ఏం కుట్టాను. అట్టనే లెంత్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా, ఆ లెంత్ ఫోల్డింగ్ కూడా చేసేస్తున్నా. 10 ఇంచెస్ హైట్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫిల్ట్, మొత్తం 12 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. ఓకేనా. లైనింగ్ అయితే మొత్తం నేను దీనికి యాడ్ చేసేసాను. ఇవి కూడా సేమ్ హ్యాండ్స్, పఫ్ హ్యాండ్సే కట్ చేశానండి నేను, సేమ్ పఫ్ హ్యాండ్సే కట్ చేశాను. ఓకేనా. ఇది లైనింగ్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం ఉక్స్ పట్టి అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ అయితే ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను. ఫోల్డింగ్ పెట్టి లైనింగ్ అతికేసుకొని నెక్ దగ్గర అయితే నేను దీనికి పైపింగ్ ఇచ్చేసానండి, థ్రెడ్ పైపింగు. థ్రెడ్ పైపింగ్ ఇవ్వచ్చు, క్లాత్ ఏదన్నా తిప్పేయవచ్చు. చిన్న రౌండ్ నెక్కే కాబట్టి నేనైతే దీనికి థ్రెడ్ పైపింగ్ వేసాను. అది మీకు యాడ్ చేయలేదు క్లిప్పు, సో అందుకే ముందే చెప్పేస్తున్నా. అతికేసుకున్న తర్వాత మొత్తం ఫోల్డింగ్స్ అన్నీ అయిపోయినాక షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. బ్లౌజ్ అయితే మీకు ఎక్కువ టైం ఏం పట్టదండి, మహా అయితే ఒక 15 మినిట్స్లో కుట్టేయవచ్చు. ఓకేనా. నేనైతే 10 మినిట్స్లో కుట్టేశానండి ఆ బ్లౌజ్, చిన్న పాపదే కదా కుట్టేసిన. ఇది హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఫస్టే నేను ఫ్రిల్ పెట్టేస్తున్నాను. పైన కింద 2 చోట్ల కూడా ఫ్రిల్ పెట్టాను, పఫ్ రెడీ చేసాను. హ్యాండ్ చూసారా, ఆల్రెడీ ఒక హ్యాండ్ రెడీ చేసి పక్కన పెట్టేశాను నేను. ఇప్పుడు ఇది డైరెక్ట్ మనము హ్యాండ్ ఎక్కించేసుకోవడమే. హ్యాండ్ కింద కూడా నేను వేరేగా ఏం పట్టి కుట్టలేదు, కింద అంచు కుట్టేసేసి సన్నంగా కింద ఫ్రిల్ పెట్టేశాను. మనకు కావాలంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ పట్టి సపరేట్గా కూడా యాడ్ చేయొచ్చు. ఈ బ్లౌజ్కి అయితే బార్డర్స్ ఏం లేవు కదా, సో అందుకే ప్లెయిన్గా నేను అంచు కుట్టేసేసి ఫ్రిల్ పెట్టేశాను. బార్డర్ ఉంటే కనుక కింద బార్డర్ యాడ్ చేయొచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు 3 ఇంచెస్ పెట్టుకోండి. 3 ఇంచెస్ అంటే టోటల్ మనకి 6 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్లో క్లోజ్ చేసి నడుము వరకు మార్క్ వేసుకొని కలపండి. నడుము దగ్గర ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే అక్కడ మనం కట్స్ కుట్టాలి. క్లోజ్ చేసేస్తే అంత నీట్గా కనబడదు బ్లౌజు, కట్స్ కుడితే నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, అట్లా ఫోల్డ్ చేసుకోండి. టూ టైప్స్లో ఇలా తిప్పారనుకో, 2 ఫోల్డింగ్స్లో తిప్పితే కట్స్కి కుట్టుకునేటట్టు నీట్గా వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ స్క్వేర్ టైప్లో సూది కిందకి దింపి ఇట్లా స్క్వేర్ టైప్లో తిప్పి మళ్ళీ అలాగే మనం ఫోల్డింగ్ నీట్గా వేసి మళ్ళీ ఇట్లా అంటే 3 పాయింట్లో తిప్పాలి. 3 పాయింట్స్ తిప్పితే మనకు కట్స్ నీట్గా వస్తుంది, అంటే ఫోల్డింగ్స్ పడిపోకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ కూర్చుంటుంది. ఓకేనా. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అది చూపిస్తున్నా చూడండి, పఫ్ ఎలా వచ్చిందో చూడండి. ఓకేనా. ఇంకొక సైడ్ కూడా సేమ్ అండి, అలాగే ఫిట్టింగ్ ఇచ్చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.